హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ ఫ్యాక్ట్ విత్ జై. మీలో చాలామంది ఇండోర్ మరియు అవుట్డోర్ మొక్కలను ఇంటి అలంకరణ కోసం కానీ పెంచుతూ ఉంటారు. కానీ వాటిలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసా? అయితే ఈ వీడియోలో చూద్దాం రండి. మొదటగా అలోవెరా అనే మొక్క మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా అంటే తక్కువ వాటర్ను ఉపయోగించుకుని దీన్ని పెంచవచ్చు మనం. వీటి వలన ఏం ఉపయోగం అంటే నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను మనకు రిలీజ్ చేస్తుంది. మరియు దీన్ని ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్స్, మళ్ళీ స్కిన్ డిసీజ్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది 2 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మనకి ఇది ఎక్కువగా మనం చూడవచ్చు. ఈ మొక్క పేరు స్నేక్ ప్లాంట్ అంటారు. ఇది వరల్డ్ టాప్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ అంటారు. అంటే ప్రపంచంలోనే ఎక్కువగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే మొక్కని కూడా పిలుస్తారు. ఇది తన వేళ్ళ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న మొక్క నాటితే దాని నుంచి వృద్ధి చెందుతూ వచ్చే జాతుల్లో ఇది ఒక జాతి. ఈ మొక్క కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ చెట్టు పేరు కలాంచో ప్లాంట్. కలాంచో ప్లాంట్ని మోస్ట్లీ ఎక్కువగా మనం నాటు వైద్యంలో వాటిలో ఉపయోగిస్తారు. మళ్ళీ ఇది ఎక్కువగా ఆఫ్రికా, మడగాస్కర్ ప్రదేశాల్లో మనకి ఎక్కువ దొరుకుతుంది. 6 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. ఇది తన ఆకులోని చిన్న చిన్న గింజల నుండి చిన్న చిన్న మొక్కలుగా ఇది మొలుస్తూ ఉంటుంది. ఒకసారి ఈ మొక్కను నాటినప్పటి నుండి వాటికి అవే అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది. ఈ మొక్క పేరు మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అని చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. దీన్ని మనం ఎక్కువగా గాలి క్లీన్ చేసే మొక్క అని కూడా అంటాం. ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇది మనకు వచ్చే ప్రతి గాలిని ఆ గాలిని క్లీన్ చేసి మనకు అందిస్తుంది. మరి ఇది ఇంట్లో ఉంటే ప్రతిరోజు మనకు రిఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. మంచి చల్లని గాలిని మనకు అందిస్తుంది కాబట్టి. మరియు ఈ మొక్కని సౌండ్ కంట్రోల్గా అని కూడా పిలువబడతారని మన సైన్స్ ప్రకారం తెలియజేయడం జరిగింది. ఈ మొక్క పేరు కలాంచో బ్రాసిలెన్సిస్. ఇది కలాంచో జాతికి చెందిన ఒక మొక్క. ఈ మొక్కని ఎక్కువగా మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. యాంటీబయాటిక్గా కూడా ఎక్కువగా మన ఈ మొక్కని ఉపయోగిస్తారు. మరియు ఇది 5 నుంచి 10 అడుగుల ఫీట్ వరకు పెరుగుతూ ఉంటుంది.